సస్పెన్స్ థ్రిల్లర్‌గా కొనసాగుతున్నటువంటి మహారాష్ట్ర కొత్త ప్రభుత్వ ఏర్పాటు చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే దానికి దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకరించారన్నట్టుగా మనకు వార్తలొస్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎంగా అంటే గత ప్రభుత్వంలో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కొత్త ప్రభుత్వంలో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకరించినట్టుగా తెలుస్తుంది. ఒకరు ఇప్పటి అపధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి ఏకనాథ్ షిండేతో పాటుగా అజిత్ పవార్ కూడా ఈ కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారని మనకు వార్తలొస్తున్నాయి. ఇక డిసెంబర్ 5న ఈ ప్రభుత్వ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ ముగ్గురిని పరిశీలకులుగా నియమించింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటుగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటుగా మరో ఇద్దరు పరిశీలకులుగా వ్యవహరించారు. అయితే ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంతో పాటుగా హోంశాఖ కూడా కావాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై బీజేపీ అధిష్టానంతో చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే బుధవారం రాత్రి వరకు మనకు దీనిపై క్లారిటీ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి అపధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే యొక్క ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయనను పూణేలోని ఒక ఆసుపత్రి కూడా తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు ముంబైలో ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఆరోగ్యం క్షీణించడంతో తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడే చికిత్స తీసుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా నిలకడగా ఉందని తెలుస్తుంది.